రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుండి మీరేం నేర్చుకున్నారని అన్నమలై గారిని ఒక విలేకరు ప్రశ్న అడిగారు. అప్పుడు అన్నమలై గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా జీవితం, నా 4 BHK ఇల్లు, నా కారు, నా వ్యాపారం, నా కొబ్బరి తోట, నా పొలం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ నా దేశం సురక్షితంగా ఉన్నంత వరకు సురక్షితం, లేకపోతే అన్ని క్షణాల్లో పొగగా మారిపోతాయి. ఈ రోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్లు తమ సర్వస్వాన్ని వదులుకొని ఇతర దేశాల్లో ఆశ్రయం పొందారు. వారికి ఆశ్రయం ఇచ్చే పొరుగు దేశాలు ఉండడం వారి అదృష్టం. కానీ మనకేం జరుగుతుంది? మనం ఎక్కడికి వెళ్లగలమని మీరు అనుకుంటున్నారు? పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన చైనా. పైగా దేశంలో దేశద్రోహులే ఎక్కువ మంది ఉన్నారు. గుర్తుంచుకోండి, మీకు ఆశ్రయం ఇచ్చే మరో దేశం లేదు కాబట్టి చౌక పెట్రోలు, ఉచిత రేషన్లు, ఉచిత పథకాల కంటే బలమైన దేశానికి ప్రాధాన్యత ఇవ్వండి అని అన్నారు. నిజంగా ఇది ఖండించలేని నిజమండి. మొన్న పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంటే ఈ దేశాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకునేది. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి దేశాన్ని కాపాడింది. ఎప్పటికైనా దేశ రక్షణకి ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వండి.